నమస్కారం మిత్రులారా, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నారు ఒక నిమిషం స్పాక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ప్రతి ఎలక్ట్రికల్ స్టూడెంట్ తప్పకుండా చూడాలి. మీరు డిప్లొమా లేదా బీటెక్ ఏఈఈ అయినా సరే, లేదా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నా సరే, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్స్ బాగా రావాలి. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. మీరు ఇవి స్ట్రాంగ్ చేస్తే ఏ కంపెనీ ఇంటర్వ్యూలో అయినా స్టాండ్ చేయగలరు. కేవలం బుక్స్ చదివితే సరిపోదు. ఎలక్ట్రికల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం. వైరింగ్, మోటార్ కనెక్షన్స్, స్టార్ డెల్టా స్టార్టర్, ఆటో టెంపరేచర్ స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, కంట్రోల్ ప్యానెల్ అండర్స్టాండింగ్, రీలే అండ్ సిబి టెస్టింగ్. ఇవన్నీ నేర్చుకోకుండా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం అసాధ్యం. ఇప్పుడు అన్ని కంపెనీలు సాఫ్ట్వేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఆటోకాడ్ ఎలక్ట్రికల్, ఈటాప్, మ్యాట్లాబ్ బేసిక్ లెవెల్, పిఎల్సి అండ్ స్కాడా. ఇవి నేర్చుకుంటే మీ వాల్యూ డబుల్ అవుతుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి కెరియర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, పిఎల్సి ప్రోగ్రామర్, పవర్ ప్లాంట్ ఇంజనీర్, రైల్వే, గవర్నమెంట్ జాబ్స్, సోలార్ ఇండస్ట్రీ, రైల్వే, గవర్నమెంట్ జాబ్స్, ఈవీ టెక్నాలజీ. మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుంచుకోండి, ఎలక్ట్రికల్ ఈజ్ హార్డ్, ఎలక్ట్రికల్ ఈజ్ వాల్యుయబుల్, ఎలక్ట్రికల్ హ్యాస్ హ్యూజ్ ఫ్యూచర్. కానీ కన్సిస్టెన్సీ ఉంటేనే సక్సెస్. మీరు నిజంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎదగాలంటే రోజు కనీసం ఒక కాన్సెప్ట్ లెర్న్ చేయండి, ఒక ప్రాక్టికల్ స్కిల్ ఇంప్రూవ్ చేయండి, ఒక అవర్ సెల్ఫ్ అప్గ్రేడ్ చేయండి. అప్పటికి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మిన్స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎలక్ట్రికల్ కెరియర్ని లైక్ చేసుకుందాం. మీ కేశవ్, సైన్ ఆఫ్.